నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, ఈ సరుకులతో వర్తకం చేస్తున్న వారట. ఎవరు? ఈ సరుకులతో వర్తకం చేస్తున్న అంటే బిజినెస్ మ్యాన్ అందరూ కూడా ఇప్పుడు ఏడ్స్తూ ఇంకా దుఃఖపడుతూ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అయ్యో అయ్యో సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడిలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరంగా నిలుచుందురు. అంటే ఎవరు ఏమీ చెయ్యలేక దూరంగా నిల్చుంటున్న ఒక అనుభూతి. రెండోది, అంత మహాపట్టణంగా కనిపిస్తున్న దానికే అటువంటి పరిస్థితి ప్రాప్తిస్తే ఇక దానిని ఆశ్రయించిన మా పరిస్థితి ఏంటి అని కూడా కొంతమంది. అండ్ వాళ్ళందరూ కూడా మెయిన్ ఎందుకు ఆశ్రయిస్తున్నారంటే సుఖభోగాల కోసం. చెప్పండి, దేనికి? సుఖభోగాల కోసం. ఒరిజినల్ పట్టు ఎంత కాస్ట్ ఉంటుంది ఇప్పుడు? అంతకంటే కాస్ట్ అన్నమాట ఇవన్నీ కూడా. ఈ వస్త్రాలన్నీ కూడా చాలా కాస్ట్లీ. మీరు బట్టల షాప్కి వెళ్ళినప్పుడు చాలా కాస్ట్లీ బట్టల షాప్కి వెళ్ళి చూడండి, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటాయి తెలుసా. మనం సాధారణమైన బట్టలు కాదు నేను చెప్పేది, చాలా కాస్ట్లీ ఉన్నితో చాలా కాస్ట్లీ బట్టలు, ఎస్పెషల్లీ సన్నపు నార అని చెప్తున్న ఈ సిల్క్ బట్టలు ఎందుకు ఇంకా ఇంకా కాస్ట్ అన్నమాట. సో ఆ కాలంలోనే బాగా ధనవంతులు మాత్రమే ధరించేవాళ్ళు. అలాంటి వర్తకులు ఇప్పుడు దూరంగా నించుండిపోయి ఇక వాళ్ళకి బిజినెస్ అవ్వదని అర్థమై దానికే ఇటువంటి పరిస్థితి ప్రాప్తించిందే, అయ్యో మా పరిస్థితి ఏంటి అని అట్లా చూస్తూ ఉండిపోయారట. ఇంకా చూడండి 17వ వచనం, ప్రతి నావికుడును ఎక్కడికైనాను సబురు చేయు ప్రతి వాడును ఓడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయవారందరూ దూరంగా నిలిచి దాని ధూమమును చూచి. ఏంటి ఇలా చెప్తున్నారు అంటే, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మొత్తం కూడా ఎక్కువ శాతం సముద్రం మీదనే జరిగేది, ఓడల్లోనే జరిగేది. అదొక ఇష్యూ. అయితే ఇప్పటికీ కూడా విమానాల కంటే ట్రైన్ మార్గం కంటే ఈ జల మార్గం లేదా వాటర్లో వెళ్తున్న ఈ నౌకలు, ఓడలు ఎక్కువ కార్గోని తీసుకుని వెళ్తాయమ్మా. చాలా పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ఒక దేశం నుండి ఇంకొక దేశంకి ఫారెన్ ఎక్స్చేంజ్ చేస్తున్న దేశంలన్నిటి నుంచి కూడా ఈ వాటర్ యాక్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ట్రాన్స్పోర్ట్ నౌకల్నే ఈనాటికి వాడుతున్నారు. అయితే చెప్తున్న విషయం ఏంటి, సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ. సో ఈ మెరైన్ లేదా వర్తకం చేస్తున్న వాళ్ళు బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇంకా డిఫెన్స్ పీపుల్ కావచ్చు, ఇంకా ఎక్కువ శాతం చూడండి కొంతమందట ఒక 45 days అలా సముద్రంలోనే ఉంటారంట. ఎందుకంటే ఆ నౌకలు, ఆ ఓడలు అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. బయలుదేరిన నౌక ఇంకొక దేశంకి అంత కార్గోతో, అంత లగేజ్తో చేరడానికి కొన్ని డేస్ పడుతుంది, కొన్ని నెలలు కూడా పడుతుంది. ఇప్పుడు ప్రపంచం పరిస్థితి ఒకసారి చూసారా? ఇప్పుడు జలమార్గం గుండా వెళ్ళకూడదని యుద్ధాలు జరుగుతున్నాయి. చూసారా? హెర్మోజ్ దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. దేనికి? వాళ్ళు నౌకల్ని అనుమతించట్లేదు. వాళ్ళ ఏరియా నుంచి ఆ నౌకలు పాస్ అవ్వడానికి వాళ్ళు అనుమతించట్లేదు. అది గొడవ జరుగుతూ ఉంది. అంటే నౌకల్లో ఉండి
అక్కడే వర్తకం చేస్తూ, అక్కడే ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవనాన్ని కూడా గడుపుతున్న వాళ్ళు ఉన్నారని అర్థం. అండ్ వారందరూ కూడా దూరంగా నిల్చుని దీనికి జరుగుతున్న శాస్తిని చూస్తున్నారు. అంటే ఒక అర్థం మనకు అర్థమవుతుంది, ఇంతవరకు దాన్ని ఆశ్రయించిన వారు కూడా దానిని విడిచిపెట్టారు. దూరం నుంచి నించొని చూస్తున్నారంట. వెళ్ళి ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంటే ఏ పట్టణమైనా సరే జలమయంగా ఉంటుందా అంటే జనముతో ఉంటుందా? లేదు. మేము ఉన్నామన్నా అని చెప్పిన వాళ్ళు కూడా బుల్లెట్ సౌండ్ వినగానే ఎలా పారిపోతారో అక్కడ దేవుడే వ్యాజ్యమాడుతున్నారు అన్నప్పుడు ఎవరు ఏం చేయగలరు? ఎవరు ఏమీ చేయలేక దూరంగా నించొని అలా దహన ధూమమును చూస్తూ ఉన్నారట. దహన ధూమము అంటే ఆ రోజుల్లో పట్టణాలను కాల్చేవాళ్ళు. ఎలా కాల్చేవాళ్ళు? నిప్పు పెట్టి కాల్చేసేవాళ్ళు. బాణములకు అంచున చివరన కాగడలాగా కట్టి దానికి అగ్ని పెట్టి వేసేవాళ్ళు. సో ఈ బాణం ఎక్కడికైతే చేరిందో ఆ ఏరియా కాలిపోతూ ఉండేది. అడవులు కాలుతూ ఉండేవి, ఇల్లులు కాలిపోతూ ఉండేవి, అలా కాలుస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. ఈ రోజుల్లో బాంబులు లేవా? ఎంత కాలుస్తే ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఇంకా ఏంటట, ఈ మహాపట్టణముతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణం, అందులో సముద్రము మీద ఓడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొని కేకలు వేయచ్చు. చూసారా, దేని వలన వారు డబ్బు సంపాదించుకున్నారట? వర్తకము చేత. చెప్పండి, దేని చేత? వర్తకము చేత. అంటే ఎంత బిజినెస్ అనేది ప్రభువుకి ఇష్టం లేని ఒక కార్యం. ఒకసారి చూడండి, ఈవెన్ మీకు గుర్తుందా, మందిరంలో అంటే సమాజ మందిరంలో అక్కడ రూకలు మార్చుచున్న వాళ్ళని చూసి కూడా ప్రభుకి చాలా కోపం వచ్చింది. ఎందుకుమా అంత కోపం వచ్చింది? దేవుని ఇల్లు దొంగల గుహగా చేస్తున్నారన్న విషయంలో కోపం వచ్చింది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకుందాం. పరలోకంలో మరి వర్తకం ఉండదా అంటే అవును, ఉండదు. ఎవరికి ఏది కావాలో అది సమృద్ధిగా ఉంటుంది. ఆకలి దప్పులు ఉండవా అంటే అక్కడ తినడము త్రాగము ఉండదా అంటే అలా కాదు. ఆకాశ ధాన్యమే మన్నా కదా, అక్కడ కూడా జీవజల బుగ్గలు ఉన్నాయి కదా. దాని అర్థం ఏంటి అంటే నువ్వు ఆకలి అని చెప్పవలసిన అవసరం లేదు. భూమి మీద నీకు ఆకలి అని తెలుస్తుంది. పరలోకంలో అలా కాదు, టైం టు టైం అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో నీకు ఆకలి దప్పిక అని చెప్పాల్సిన అవసరం, అంత సర్వ సమృద్ధి అక్కడ ఉంటుంది. ఈ పట్టణం పరలోక రాజ్యంను ఇమిటేట్ చేస్తూ భూమి మీద దానికి ఇవ్వని ఒక అధికారంను చెలాయిస్తూ ఉంది. పట్టణం అనగా కేవలం పట్టణం మాత్రమే కాదు, ఆ పట్టణమును ఏలుబడి చేస్తున్న అపవాది. ఓకే, సో ప్రభు వాటన్నిటినీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఏ వర్తకమైతే ఆధారం చేసుకుని ఎంతవరకు విర్రవీగుచున్న దుష్టత్వంతో కదిలినారో ఆ ఆధారాన్ని దేవుడు మొత్తం కాల్చివేశారు, మొత్తం తీసివేశారు. అంటే దానికి ఇక ఉనికి పట్టు లేదు. ఒక దేశము డెవలప్డ్ అని చెప్పడానికి దాని రెవెన్యూ ఎంతో అవసరం. సో ప్రభు దాని రెవెన్యూ మీద కొడుతున్నారు. దాని రెవెన్యూ రావడానికి గల కారణం ఏంటి? బిజినెస్. సో ప్రభు బిజినెస్ మీద కొడుతున్నారు. మీకు అర్థమైందా? ముద్ర వేయించుకున్నంత వరకు కథ వేరు, వేయించుకున్న తర్వాత కథ వేరు. మరి ఎవరయ్యా ప్రభు పక్షాన్ని నుంచి ఉంటారంటే అదే మనం 17వ అధ్యాయం
8వ వచనం 4వ వచనం 14వ వచనం చూస్తున్నాం. వారిలో ఏర్పరచబడిన వారు ఉన్నారు. ఏది దాటుకుని? పిలువబడిన వారు అనే లెవెల్ దాటుకుని ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. వారిలో ఇంకా నమ్మకస్తులైన వారై ఉన్నందున గొర్రెపిల్ల వారిని ఆ రాజులను జయించును. అంటే ఈ లోకంలో పరిపాలన చేస్తున్న ఏ శక్తి కూడా సర్వశక్తిమంతుని ఎదుట పని చేయదు. ఈ లోకంలో చలామణి అవుతున్న ఏ అబద్ధం కూడా సత్యం ఎదురుగుండా చలామణి అవ్వడం సాధ్యం కాదు. ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఆ మహాబబులోను పట్టణం కూలిపోతున్నప్పుడు ఇంతవరకు లాభం పొందుకున్న వారు నాకు ఉంటారులే అనుకుంటే అది పచ్చి అబద్ధం. ఎవ్వరు నిలబడరండి. ఈ మాట పలుకుతారా? ఎవ్వరు నిలబడరు అని. ఎవ్వరు నిలబడలేరు నాన్న. అలాంటి డేస్లో వీళ్ళు ఈ వర్తకం చేస్తున్న వాళ్ళు ఇలా కేకలు వేస్తూ, అంతేకాదు వారు దూరంగా నిలిచిండిపోయి ఉన్నారట. ఇంకా చూడండి 19వ వచనం, తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు. దేనికి దుమ్ము పోసుకున్నారు? ఎంతవరకు? వాటిని నమ్మినందుకు. దేనికి ఇప్పుడు ఏడుస్తున్నారు? దేనికి ఇప్పుడు ఏడుస్తున్నారు? ఎంతవరకు? దాన్ని ఆశ్రయించినందుకు. ఒక అబద్ధమును సత్యం అనుకొని, ఒక ఆచారాన్ని ఇదే రూల్ అనుకొని కదిలిన వారు ఈరోజు దుమ్ము వేసుకొని ఒంటి మీద, నెత్తి మీద ఇప్పుడు వారు ఏడుస్తూ ఉన్నారట. దేనికి ఏడుస్తున్నారండి? వర్తకం ఆగిపోయింది. బిజినెస్ పీపుల్ ఎలా ఉంటారు? బిజినెస్ అవుతుంటే ఫుల్ సంపాదించుకుంటూ ఉంటారు. ఇక సుఖభోగాలు యందు వాళ్ళకి ఆటంకమే లేదు. ధనవంతుడు చూసారా, రోజు సుఖించుచు మంచిగా అన్నపానాలు పుచ్చుకుంటూ ఉన్నాడట. కానీ ఒకరోజు చనిపోయాడు, అది వేరే విషయం. కానీ ధనవంతులు ఎంతగా సుఖభోగాల్లో నిమగ్నమైపోయి ఉంటారంటే, వాళ్ళకి డబ్బు ఎటు చూసినా డబ్బే, ఎటు చూసినా లగ్జరీ. అర్థమవుతుందా? అది ఎంత మొత్తం మీకు ఈరోజు అర్థం అవ్వాలి. ఈ బిజినెస్ చేస్తున్న ఇవన్నీ కూడా ఒకరోజు ఆగిపోబోతున్నాయి. ఇంకో మాట జ్ఞాపకం చేయనా, బిజినెస్ పీపుల్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు విగ్రహములు పెట్టుకుని ఉదయాన్నే పూజ చేసి తర్వాత బిజినెస్లోకి వస్తారు. ఒక మాట జ్ఞాపకం చేయనా, యేసు ప్రభు వారిని ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళి అపవాది చెప్తున్నమాట, ఇదిగో ఈ లోక అధికారం అంతా నీకు ఇచ్చేస్తా, ఈ లోక మహిమలన్నీ నీకు ఇచ్చేస్తా, నా కాళ్ళకి మొక్కు, అది నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికి ఇచ్చేదను అని చెప్తుంటే యేసు ప్రభు వారు ఒక్కటే ఆన్సర్, చంప చెళ్ళు అనిపించేటట్టు ఒక ఆన్సర్ చెప్పారు. ఏమని చెప్పారు? నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి మొక్కడానికి లేదు. ఆయన మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలంటే ఇక దీనికి సౌండ్ లేదు. మొదటి ఆదామా మోసపోవడానికి, కడపటి ఆదాం అక్కడ. ఆమెన్. అదే ఇంకొక ఆదాం లేడు, ఆయనే అద్వితీయ కుమారుడు. ఆయన ఆల్రెడీ జయించడానికే పరలోకంలో ఆయన చిత్తంను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. ఆల్రెడీ జయము అనేది డిక్లేర్డ్. నేను అంటాను, ఆ జయము ఆయన వస్తున్నప్పుడు కాదండి, ఆయన అసలు భూమిని స్థాపించేటప్పుడే జయధ్వనులు వినపడ్డాయి. ఆమెన్. ఏమి జయధ్వనులు వినపడి ఉంటాయి? యేసు ప్రభు వారి యొక్క జయోత్సవము అప్పుడే జరిగిపోయింది. నిరీక్షణకు ఆధారం లేనట్టుగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ కాదు. నువ్వు మీద ఉన్నతమైన ప్రణాళికలు ఒక్కసారి ఆయన గ్రహింపు కనుక ఇచ్చారా, నీకు అమూల్యమైన ఇంకా చాలా లోతైన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు వారిని ఆశ్రయించిన వారు, అంటే మహాబబులోనును
అబ్బబ్బా ఎంత గొప్ప పట్టణం అనుకొని ఆశ్రయించిన వారు. రెండోది, ఏ ఉపద్రవం వచ్చినా మమ్మల్ని చూసుకుంటుంది బబులోను పట్టణమే అనుకున్న వారు. వీరందరూ కూడా సిగ్గుపరచబడు దినం అది. చెప్పండి, ఏం దినం? సిగ్గుపరచబడు దినం. ఎందుకంటే వారు నమ్ముకున్నదంతా కూడా ఒక్కసారి మట్టిపాలైపోయింది. వారు ఎంతో కష్టపడి పాపం ఎంతోమందిని మోసం చేసి, ఎంతోమందిని ఏడిపించి, ఎన్నో జీవితాలను నాశనం చేసి, కొల్లగొట్టి వారు ఎంత సంపాదించుకుంటే అంతా ఒక్కసారిగా నాశనం అయిపోతే మరి ఏడుపు రాదా? డెఫినెట్గా వస్తుంది. ఏడవకపోతేనే తేడా కదా, ఏడుస్తారు. అండ్ వాళ్ళ దృష్టిలో దేవుడు అనే కాన్సెప్ట్ లేదు. దేవాలయం వారి దృష్టిలో వర్తకం, ఇంకా ఇవి మాత్రం సుఖభోగాలు, వ్యభిచారం, మత్తు, వీటిల్లోనే ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. సో వారందరికీ కూడా ఒక బిగ్ షాక్ దొరకబోతుంది. మాకు ఇంకా ఢోకా లేదు, కోట్లు బిలియన్స్ మేము సంపాదించాం అనుకుంటున్నారు. అంత ఒక్క రోజే కొలాప్స్ అవబోతుంది. కానీ సమయం ఆసన్నం అవ్వాలి. సమయం వచ్చినంత వరకు ప్రభు కూడా వెయిట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఆ మహాపట్టణంతో కలిసి ఉంటావా? ఆ మహాపట్టణం నుండి వేరై ఉంటావా? నువ్వు తేల్చు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా తేల్చుకోవాల్సిన విషయం ఇది. మరి ఈ మహాబబులోను అంటే గుర్తుపట్టడం ఎలా? గుర్తుపట్టడం ఏం లేదు. అపవిత్రత ఉందా? అది మహాబబులోనే. అర్థమవుతుందా? సో అటువంటి బబులోను దాని వర్తకం చేత ఎంతో గర్వించి ఎంతో సంపాదించాలనుకుంటుంది. కానీ భూరాజుల్ని లేదా భూమి మీద ఉన్న ప్రజల్ని నేను చాలా ఉన్నతమైన స్థలానికి తీసుకుని వెళ్ళిపోయాను అనుకుంటుంది. ఏమీ లేదు, ఏమీ లేదు. విషయం ఏంటంటే ప్రజలు కూడా కనిపెట్టేస్తారు ఇదంతా ఒత్తిదేని. సో జయించుచున్న పార్టీలో ఉండడం మంచిది. అదే యేసయ్య యొక్క మార్గం. మీదకి చెప్పిన మాట, నేనే మార్గం, సత్యం, జీవం అని. సో మరణంను హత్తుకున్న దినాలు చాలు, జీవంను హత్తుకొని మనం నమ్మకంగా బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి క్లోజ్ చేయనాను. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు రాజా. తండ్రి బబులోను అనే మత్తులో తండ్రి మేము ఉండకుండా సహాయం దయచేయండి తండ్రి. దాని ఇప్పుడు అన్ని బాగున్నట్టుగా కనిపించినప్పటికీ దాని అంతం నాశనమే అని తండ్రి యేసయ్యా నువ్వు చెప్తున్నావు తండ్రి. తండ్రి ఆ యొక్క బిజినెస్ ని తండ్రి యేసయ్యా నువ్వు పాడు చేయబోతున్నావు తండ్రి యేసయ్యా. ఆ అపవిత్రతలో మేము ఉండకుండా తండ్రి యేసయ్యా నువ్వు చెప్తున్నట్టుగా నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్తున్నావు యేసయ్యా. ఆ మార్గంలో మేము నడవడానికి సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆ మహాబబులోననే మత్తులో నుంచి తండ్రి యేసయ్యా మమ్మల్ని ఇంకనూ ఏమైనా లాగుతుంటే తండ్రి యేసయ్యా దానిలో నుంచి మమ్మల్ని విడిపించి తండ్రి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం మేమందరం జీవించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి యేసయ్యా. ఎన్ని ఉన్న ప్యూరిటీ లేకపోతే వ్యర్థం కదేసయ్యా తండ్రి. మేము ఆ ప్యూరిటీ లైఫ్ జీవించడానికి మాకు ప్రత్యేకమైన కృపను ఈ రాత్రికాల సమయంలో అనుగ్రహించమని అడుగుతున్నాం యేసయ్యా.
పరిశుద్ధమైన జీవితం మేము జీవించాలయ్యా తండ్రి. డబ్బనే మత్తులో కానీ తండ్రి, వ్యభిచారం అనే మత్తులో కానీ తండ్రి, అపవిత్రతలో మేము ఆ యొక్క మత్తుల్లో నుంచి తండ్రి మేము కంప్లీట్ గా మేము బయటకు వచ్చి తండ్రి నీ నామాన్ని తండ్రి మహిమపరిచే విధంగా మా జీవితాల్లో ఉండడానికి సహాయం దయచేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క.